ఆ తర్వాత బ్రహ్మహత్యా పాతకం జరిగింది కాబట్టి కృతజ్ఞతతో శివుడికి పూజ చెయ్యాలి. రావణ సంహారం చేసినందుకు కృతజ్ఞతతో శివుడికి పూజ చేయాలి. అదేవిధంగా బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం అని చెప్పేసి శివలింగ ప్రతిష్టాపన చెయ్యాలి అని ఆయన అనుకున్నట్ట. అనుకుని అక్కడ లింగ ప్రతిష్టాపన కోసం ముహూర్తం పెట్టుకుని శివలింగాన్ని తెమ్మని చెప్పేసి హనుమంతుణ్ణి పంపించట. వాయువేగంతో ఆయన కాశీనగరానికి వెళ్ళాట శివలింగాన్ని తీసుకురావడం కోసమని. అయితే ముహూర్తం దాటిపోతోంది అని చెప్పేసి సీతమ్మ వారు సైకత లింగాన్ని తయారు చేసిందిట. ఆ సైకత లింగానికే ప్రాణప్రతిష్ఠ చేశాట రామచంద్రుడు. అందుకని శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగం కాబట్టి ఆయన రామలింగేశ్వరుడు అయ్యాడు. ఆ తర్వాత మరుక్షణంలోనే హనుమంతుడు కాశీనగరం నుంచి లింగాన్ని తీసుకొచ్చిన తర్వాత ముహూర్తం దాటిపోతోందని లింగ ప్రతిష్టాపన జరిగిపోయిందన్నట్ట. ఒకంత కినుక వహించట హనుమంతుడు. లేదు, నువ్వు తెచ్చిన లింగానికి కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తానని ఆ పక్కన ప్రదేశంలోనే హనుమంతుడు తెచ్చినటువంటి లింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేశాట శ్రీరామచంద్రుడు. అయితే ఇక్కడ రామలింగేశ్వరుని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమై సీతారాముల్ని ఆశీర్వచనం చేశాట. అందుకని స్వయంభూలింగంగా అంటే అక్కడ శ్రీరామచంద్రుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆశీర్వదించినటువంటి ప్రదేశం. సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్తాము. ఆయన అక్కడ లింగ ప్రతిష్టాపన చేయటం వలన రామలింగేశ్వరుడు అని అక్కడ దర్శించినటువంటి వాళ్ళకి, ఆ రామలింగేశ్వరుని దర్శించినటువంటి వాళ్ళకి సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే మరొక విషయం కూడా, మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్ని చూసినప్పుడు కాశీక్షేత్రాన్ని తర్వాత రామేశ్వరుణ్ణి చూడాలని, ఇలా రామేశ్వరుణ్ణి చూసి మళ్ళీ కాశీక్షేత్రాన్ని చూడడము, ఇక్కడ ఉండేటువంటి ఆ కోటి తీర్థాన్ని తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేయటం, అక్కడ ఉండేటువంటి గంగని తీసుకొచ్చి రామేశ్వరుడికి చేయటం వలన సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఆ అంశం గురించి మరొకసారి విపులంగా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ రామేశ్వరుణ్ణి దర్శించినంత మాత్రాన్ని రామనాథ 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 అని 3 సార్లు అనుకుంటే చాలుట, సకల పాపాలు పరిహారం అయిపోతాయిట. అందుకని రామనాథుడు అనేటువంటిది సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ, అందులో శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసేటటువంటి వాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ అందరూ లింగ ప్రతిష్టాపన చేయలేరు కదా. కానీ రామేశ్వరంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు సముద్ర స్నానం చేసిన తర్వాత ఎవరైనా సరే రామలింగేశ్వరుని ఆలయాన్ని, ఆ తర్వాత లోపల ఉండేటువంటి లింగాన్ని కూడా ఇసుకతో తయారు చేసి, ఆ ఇసుకతో చేసినటువంటి లింగానికి అభిషేకన చేసి ఆ తర్వాత ఉద్వాసన చేసి సముద్రంలో కలపటం వలన రామేశ్వర లింగ ప్రతిష్టాపన చేసినటువంటి ఫలితము, రామేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి ఫలితము వస్తుందిట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.